ఈరోజు మనం ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి. ఈ ఎగ్ బిర్యానీ స్పెషల్ ఏంటంటే మనకి ఎలాంటి గ్రేవీ కానీ అవసరం ఉండదండి. ముందుగా ఒక 6 ఎగ్స్ని తీసుకుని బాయిల్ చేసుకుని తర్వాత ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఒక 2 ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గిపోవాలండి. ఆ తర్వాత ఒక క్యారెట్, ఒక పెద్ద సైజు బంగాళదుంప, ఒక 6 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను పచ్చిమిర్చి ఎక్కువే వేసానండి, ఎందుకంటే నేను కారం వేయడం లేదు. ఈ పచ్చిమిర్చి స్పైసీనే సరిపోతుంది. ఒక 2 టమాటాలను కూడా వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు 2 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల గరం మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలా, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఈ మసాలాలన్నీ ముక్కలకి పట్టేలా, అదేవిధంగా కూరగాయ ముక్కలు కూడా 70% బాయిల్ అయ్యేలాగా మూత పెట్టి మగ్గించుకోండి. నేను కొంచెం కరివేపాకు కూడా వేసానండి. చూసారు కదా, మనకి అడుగంటుతుంది. అలా అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఈలోపు మనం రైస్ని కూడా కడిగి పెట్టుకుందామండి. హాఫ్ చెక్క కొబ్బరి తురుము వేసానండి. చూసారు కదా, వెజ్జీస్ అన్నీ మంచిగా ఇక్కడే 70% ఉడికిపోయాయండి. నేను డైలీ యూజ్ చేసే రైసే తీసుకున్నానండి. నేను 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ వేసాను. ఇప్పుడు ఇవంతా మంచిగా కలిసేలా ఒక్కసారి కలుపుకోండి. ఇలా మూత పెట్టి వదిలేస్తే వాటర్ మంచిగా బాయిల్ అవుతాయండి. నేను ఇప్పుడు కొద్దిగా పుదీనా వేసాను. చూసారు కదా, వాటర్ అలా మరిగిన తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసి కలుపుకోవాలండి. ఇప్పుడు సిమ్లో పెట్టి మొత్తం వదిలేయండి. నేను 2 స్పూన్స్ నెయ్యి వేసాను, కొద్దిగా కొత్తిమీర కూడా వేసాను. మనకి ఇలా ఉడకడానికి 15 మినిట్స్ పడుతుందండి. అందుకనే ఈజీగా ఉండడం కోసం సిమ్లో పెట్టి వదిలేయండి. రైస్ హాఫ్ బాయిల్ అయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసానండి. చూసారు కదా, చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసారు కదా, ఆల్మోస్ట్ బిర్యానీ దగ్గరికి వచ్చేసిందండి. ఇప్పుడు మరొక 5 మినిట్స్ ఉంచాను. ఇంతేనండి, మనకి కావాల్సిన ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ప్లీజ్ అండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉంది అన్నది మీ కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.